రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్పొరేట్ రంగానికి కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని ఏఐఎస్బీ రాష్ట్ర నేతలు సగిరి రాజేంద్ర, పాపిరెడ్డిపల్లి పృథ్వీ ఆరోపించారు. నెల్లూరులో నిరసన ర్యాలీ చేపట్టిన వారు లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం జీవో 77ను రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ జాతీయ కమిటీ సభ్యులు వివిఎస్ చైతన్య, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోతులయ్య, వంశీ, రాష్ట్ర నాయకులు మణి, సాయి కృష్ణ, గౌతమ్, ఇంతియాజ్, పవన్, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో మరి నెల్లూరు నగరంలో నెల్లూరుకు వేదికగా మరి ఏఐఎస్బీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడికెక్కడ విద్యారంగ సమస్యలు ఇవాళ కనపడతా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అనేక సందర్భాలుగా అనేక దఫాలుగా మరి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం అంటే విద్యార్థులకు అందాల్సినటువంటి సౌకర్యాలను కూడా అందించకుండా ఈరోజు విద్యార్థులను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ శక్తుల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ శక్తుల్ని పెంచి పోషిస్తేదే కాకుండా అదేవిధంగా ప్రభుత్వ రంగాల్ని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు వీళ్ళు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. తక్షణమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఏదైతే సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వసతి గృహాలు కావచ్చు లేదా బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి వసతి గృహాలు కావచ్చు ఇవాళ అక్కడ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే అమలు పరచాలా. అంతేకాదు ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులంతా కూడా మెడికల్ విద్య చదువుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రభుత్వ రంగంలో తీసుకొస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మెడికల్ విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే టీడీపీ సంబంధించినటువంటి పార్టీ నాయకులకు ఈరోజు మెడికల్ కాలేజీని అప్పచెప్పేందుకు కూటమి ప్రభుత్వం అడుగుల ముందుకు వేస్తూ ఉంది. దీన్ని ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు సంక్షేమ హాస్టల్ అయితేనేమి, యూనివర్సిటీలు అయితేనేమి, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు అన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేక చదివినటువంటి సక్రమ వార్డెన్లు లేక ఈరోజు అనేక సమస్యలతో ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఒకే వార్డును 3-4 హాస్టల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు విద్యార్థులందరినీ కూడా సంసిద్ధం చేయబడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు వివిఎస్ చైతన్య, జాతీయ కమిటీ మెంబర్, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్. ఈరోజు ఏదైతే నెల్లూరు నగరంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున సమావేశం, ఈరోజు అదేవిధంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ దేనికంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విద్యా వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేస్తుందని చెప్పి స్పష్టంగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్గా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే నారా లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు యువత అందరూ కూడా రాజకీయంలోకి రావాలని చెప్పినటువంటి నారా లోకేష్ ఈరోజు విద్యార్థి సంఘాలు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానీ ఏదైనా కూడా పాఠశాలలోకి అనుమతి లేదు, కళాశాలలోకి అనుమతి లేదు, హాస్టల్స్లోకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, సబ్ ట్రైబుల్ కానీ ఏ హాస్టల్స్కి కూడా అనుమతి లేకుండా ఉండడం ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళ తప్పును మనం వేలెత్తి చూపిస్తా ఉన్నాం. హాస్టల్లో వాటర్ లేక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి పెట్టే పౌష్టికాహారం సక్రమంగా పెట్టకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఉపాధ్యాయులు లేక ఎన్నో విద్యార్థులందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలా, హాస్టల్ వార్డన్లు ఒక హాస్టల్కి 2-3, 2-3 హాస్టల్కి ఒక వార్డును ఇన్ఛార్జ్గా ఉండడం ఇది సరికాదని చెప్పి హాస్టల్ వార్డన్స్ నియమించాలా, వాచ్మెన్ కుక్ పోస్టులని నియమించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్గా తెలియజేస్తా ఉన్నాం.